2027 గోదావరి పుష్కరాలను ఆధ్యాత్మికత ఉట్టిపడేలా భారీ స్థాయిలో నిర్వహించనున్నట్లు ఏపీ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో గోదావరి పుష్కరాలు 2027 ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధ్యక్షతన ప్రజాప్రతినిధులు, సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్న విస్తృత సమీక్షా సమావేశం జరిగింది. 2027 జూన్ 26 నుంచి జూలై 7వ తేదీ వరకు జరిగే ఈ పుష్కరాల్లో సుమారు 5,704 కోట్లతో పనులు చేపట్టనున్నారు. ఈ సమావేశంలో ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. గోదావరి పుష్కరాలు 2027 కోసం ముందస్తు ఏర్పాట్లు, భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై సమగ్ర సమీక్ష అనంతరం జరిగిన మీడియా సమావేశంలో దుర్గేష్ తెలిపారు. పుష్కరాల నిర్వహణకు శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని, ఇప్పటికే అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అంచనాలతో ముందుకొచ్చారని వివరించారు. పుష్కరాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి వీరపాండియన్ను స్పెషల్ ఆఫీసర్గా నియమించిందని, కేబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసినట్టు గుర్తు చేశారు. ఈసారి పుష్కరాలు గతం కన్నా మరింత ప్రత్యేకంగా, ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా సమర్థవంతమైన ఏర్పాట్లు చేస్తామని మంత్రి తెలిపారు. భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని రవాణా, మౌలిక సదుపాయాల బలోపేతంపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రతిష్టాత్మక అఖండ గోదావరి ప్రాజెక్టును పుష్కరాల నాటికి పూర్తి చేసి భక్తులకు పర్యాటక అవకాశాలు పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో ప్రజాప్రతినిధుల నుంచి సంబంధిత ప్రాంతాల పనుల వివరాలు సేకరించి వాటిని ప్రతిపాదనలో చేర్చాలని కూడా మంత్రి సూచించారు. పుష్కరాల నేపథ్యంలో రద్దీని సమర్థవంతంగా ఎదుర్కొనే క్రమంలో నిడదవోలు రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలని, ప్రత్యేక రైళ్లు ఆగేలా చూడాలని రైల్వే అధికారులకు సూచించారు. ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వర్ మాట్లాడుతూ అందుకు అనుసరించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వర్ మాట్లాడుతూ 2015 పుష్కరాలకు దాదాపు 5 కోట్ల మంది భక్తులు హాజరు కాగా ఈసారి 7 నుంచి 8 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా రవాణా సదుపాయాలు, భోజనం, త్రాగునీరు, శానిటేషన్, భద్రత వంటి అంశాల్లో ముందుగానే ప్రత్యేక వ్యూహాలు సిద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా 2015 పుష్కరాల్లో చేపట్టిన చర్యలు, ఈసారి చేపట్టవలసిన అభివృద్ధి పనులపై సమగ్ర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రత్యేకంగా ఘాట్ మార్గాల విస్తరణ, రద్దీ అంచనాలు, నీటి నాణ్యత, తాత్కాలిక పార్కింగ్, శానిటేషన్, మొబైల్ కమాండ్ కంట్రోల్ యూనిట్లు మొదలైన అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఎమ్మెల్యేలు ముప్పిడి వెంకటేశ్వరరావు, ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, డిఆర్ఓ టి సీతారామమూర్తి, అదనపు ఎస్పీ మురళీకృష్ణ, ఆర్డీఓలు రాణి సుస్మిత, ఆర్ కృష్ణనాయక్, జిల్లా అధికారులు కె గోపీనాథ్, ఎస్బీవి రెడ్డి, శాంతామణి, కె బాలకృష్ణ, టి తిలక్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం, విద్యార్థుల వ్యక్తిగత వికాసం, విద్యా వ్యవస్థ అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం పెంపు లక్ష్యంగా డిసెంబర్ 5వ తేదీన జిల్లా వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మీడియా సమావేశంలో వెల్లడించారు. జిల్లాలోని 956 పాఠశాలకు చెందిన 93,399 మంది విద్యార్థులు, సుమారు 2 లక్షల మంది తల్లిదండ్రులు, పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు, పూర్వ విద్యార్థులు ఈ సమావేశంలో పాల్గొంటారన్నారు. సందర్భంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డుల పంపిణీ, తరగతి ఉపాధ్యాయులతో వ్యక్తిగత అంచనా చర్చలు, విద్యార్థుల క్రీడా కిట్లు, జాదు పితారా కిట్లు, సైన్స్ ప్రాజెక్టులు, ఇన్స్పైర్ ప్రాజెక్టుల ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు, పూర్వ విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, ఎమ్మెల్సీ రాజశేఖర్, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సెల్ ఫోన్లో సిమ్ లేకుండా ప్రముఖ వాట్సాప్, టెలిగ్రామ్ వినియోగించే వారికి కొత్త చిక్కు వచ్చిపడింది. ఈ యాప్లు వినియోగించేవారు తప్పనిసరిగా తమ ఫోన్లో సిమ్ను వేయాలని టెలికాం డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. ఆ యాప్స్ వాడే ఫోన్లో సిమ్ కార్డు లేకపోయినా లేదా సిమ్ తొలగించిన యాప్ సేవలు ఆటోమేటిక్గా ఆగిపోతాయి. 90 రోజుల్లో ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి కమ్యూనికేషన్ యాప్లలో దుర్వినియోగాన్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త నిబంధన తీసుకొచ్చింది. డిజిటల్ పేమెంట్స్ వంటి రంగాల్లో ఇప్పటికే ఇలాంటి సెక్యూరిటీ ఉంది. బ్యాంకింగ్, యూపీఐ యాప్లు అనధికార యాక్సెస్ నిరోధించడానికి కఠినమైన సిమ్ వెరిఫికేషన్ను అమలు చేస్తాయి.